హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి శంఖ పువ్వులతో రైస్ని అయితే రెడీ చేయబోతున్నాను అనమాట. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ శంఖ పువ్వులతో రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. ఈ విధంగా ఒక 1 కప్ వరకు బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి. ఈ శంఖ పువ్వుల వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. హెల్త్కి నేను అవి మధ్యలో చెప్తూ ఉంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ విధంగా రైస్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలన్నమాట. ఇప్పుడు ఒక 2 కప్పులు వాటర్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసి మనం శంఖ పువ్వులు తీసుకున్నాం కదండి, అవి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ఈ మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకుని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా మంచిదండి. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇది బ్రెయిన్ హెల్త్కి ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచిది అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ మనకి ఒక్కొక్కరికి 2 మంత్స్కి 3 మంత్స్కి వస్తూ ఉంటుంది కదండి, అలా వచ్చేవారికి కూడా ఈ తినడం వల్ల రెగ్యులర్గా వస్తాయన్నమాట. మంత్లీ వస్తాయి, దానికి బెనిఫిట్. అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా న్యాచురల్గా నయం అవుతుందన్నమాట. మందులు అవి వేసుకోవడం కానీ ఈ విధంగా మనకు దొరికితే రైస్ కానీ లేదంటే టీలో కూడా మనం వేసుకొని చేయొచ్చు అనమాట. అలాగే అరుగుదల సంబంధించిన వ్యాధులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు మరిగిన తర్వాత ఈ ఫ్లవర్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రైస్ అనేది మనకి బాగా మెత్తగా అయ్యేంత వరకు దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా మంచిదండి హెల్త్కి. షుగర్ పేషెంట్స్ కానీ అలాగే ఆస్తమా ఉన్నవారికి కానీ పీరియడ్ ప్రాబ్లం వాళ్ళకి కానీ మంచిదన్నమాట. రైస్ వేసిన తర్వాత దీనిలోకి రైస్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు. మనం ఏంటి ఇవా అని అనుకుంటాం కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి, ఒక్కసారి ట్రై చేయండి. అలాగే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ టీ తాగే అలవాటు ఉంటుంది కదండి, ఆ టీ తాగే అలవాటు ఉన్నప్పుడు మనం ఈ ఫ్లవర్స్ని టీలో కూడా వేసుకుని తాగొచ్చండి. అలాగే వాటర్ని కూడా మనం వేడి చేసుకుని ఫ్లవర్స్ వేసుకొని తాగొచ్చు అనమాట. ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 7-10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నేతిలో ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా రైస్ అనేది, ఆ రైస్ని కూడా దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ బ్లూ రైస్ని అయితే వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, మరీ ఎక్కువేం కష్టపడిన అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదన్నమాట. ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవడమే. హెల్త్కి అయితే చాలా మంచిదండి, చాలా వ్యాధులకి ఉపశమనాన్ని అయితే ఇస్తుందన్నమాట. చాలా వ్యాధులకి చాలా మంచిదన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలిపేసుకుని ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. ఈ శంఖ పువ్వుల రైస్ అనేది చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అలాగే హెల్త్కి కూడా ఎంతో మంచిదన్నమాట. ఈ బ్లూ రైస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.